హలో లాయిటే, ఎలా ఉన్నారు? ఈ పాడ్కాస్ట్ సిరీస్ చేయడం వెనకాల ఉన్న అసలైన రీజన్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే జర్మనీలో ఉంటున్నారో అండ్ అలాగే అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్ చేయడానికి జర్మనీకి వస్తున్నారో వాళ్ళకి సీనియర్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి నాకు తెలిసిన పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా పాడ్కాస్ట్ చేస్తాను. అండ్ ఎవరైతే మాస్టర్స్ చేయడానికి రావాలనుకుంటున్నారో తప్పకుండా నా వీడియోస్ చూడండి. మైక్ జర్మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. జర్మన్ స్టాండర్డ్స్కి ఓవర్ నైట్ బ్యాటింగ్స్ అనేవి కుదరదు. అంటే 2 yearsలో అవ్వగొట్టి వెళ్ళిపోదాం అనుకునే మెంటాలిటీతో వస్తే కొంచెం కష్టం అవ్వచ్చు. చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, బ్రో నేను ఈసీ చేశాను, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను బీటెక్లో, సిఎస్కి రావచ్చా? నువ్వు ఈసీ నుంచి నేను వచ్చి మాస్టర్స్ సిఎస్లో చేస్తానంటే జరగదు. మ్యాండేటరీస్ చేస్తేనే నీకు థీసిస్ ఆపర్చునిటీస్ కానీ ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. కంపల్సరీ ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే. 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. ఆఫ్టర్ 3 అటెంప్ట్స్ తర్వాత ఇండియాకి వెళ్ళిపోవడమేనా? 2 రిటర్న్ రాస్తాము, 1 ఓరల్. అప్పుడు ఏమవుతుందంటే ఫేస్ ఆన్ ఫేస్ విత్ ప్రొఫెసర్ ఉంటుంది, పక్క చేయాలి మనం. రిజెక్షన్స్ ఫేస్ చేస్తాం కదా జర్మనీలో. నేను కూడా ఎక్సెల్ పెట్టుకొని ఏం అప్లై చేశాను ఏమి రాలేదు. ఒక్కొక్కసారి మార్నింగ్ లేసి ఒక 20-30 రిజెక్షన్స్ మాత్రమే కనిపిస్తున్న డేస్, ఎందుకు వచ్చాము అనుకునే డేస్ చాలా ఉన్నాయి. యూ నీడ్ టు అడాప్ట్ టు ద కల్చర్. ఓకే, అది ఫస్ట్ నేను చెప్తాను. యూ నీడ్ టు బీ ఎక్స్ట్రా కాషియస్. ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉండి మనం ప్రతిదీ ప్లాన్ చేసుకుంటే అవుతుంది. హలో, వెల్కమ్ బ్యాక్. మీకు చెప్పాను కదా నేను పీపుల్ది ఇంటరాక్షన్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను మీకోసం అని. సో ఈరోజు మనతో పాటు మనీషా అక్క ఉన్నారు. షీఈస్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో అక్క గురించి నేను చెప్పడం కంటే అక్క మాటల్లోనే తెలుసుకుందాం. అక్క. హాయ్ అందరికీ, ఐఎమ్ మనీషా. నేను జర్మనీకి 3 years బ్యాక్ వచ్చాను మాస్టర్స్ కోసం. సో ఐఎమ్ బేసికలీ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ పాడర్బోర్న్ యూనివర్సిటీ. నా బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను బ్యాచులర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టంలో చేసా. అండ్ దెన్ ఐ వర్క్డ్ ఫర్ లైక్ 3.5 years ఇన్ అ బిగ్ ఎంఎన్సీ కంపెనీ. అండ్ ఇది నా బ్యాక్గ్రౌండ్ అంతే. ఓకే అక్క, స్టార్టింగ్ నేను ఎవరు వచ్చినా ఒక క్వశ్చన్ అయితే పక్కా అడుగుతాను ఇక్కడ నుంచి వచ్చేసి. సో అది మీతోనే మొదలు పెడుతున్నాను. అసలు మీరు జర్మనీని ఎందుకు చూస్ చేసుకున్నారు? వై డిడ్ యూ చూస్ జర్మనీ? ఓకే, సో జర్మనీ ఎందుకు, వై నాట్ అదర్ కంట్రీస్ అంటే, సో ఫస్ట్ బేసికలీ నా ఫోకస్ ఏరియా వచ్చి ఆటోమోటివ్ ఇండస్ట్రీ. సో అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది, జర్మనీ ఈజ్ ద హబ్ ఆఫ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ. సో దట్ అది నా ఫస్ట్ ప్రియారిటీ. సో జర్మనీ అనేది సో ఆబ్వియస్లీ నేను చూస్ చేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ అదర్ రీజన్స్ చూసుకుంటే లైక్ హియర్ ఇన్ జర్మనీ లైక్ వీ హ్యావ్ ఫ్రీ పబ్లిక్ యూనివర్సిటీస్. యా, సో అది కూడా ఒక రీజన్ అవుతుంది. సో లైక్ మనం మాట్లాడుకుంటే వీఆర్ ఆల్ నాట్ ఫ్రమ్ ద లైక్ హైలీ ఫైనాన్షియల్ అండ్ స్టేబుల్. సో దట్ కుడ్ బి అనదర్ రీజన్ యాజ్ వెల్. నేను కూడా పబ్లిక్ యూనివర్సిటీ ఫ్రీ కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ జర్మనీకి ఇచ్చాను. సో అందుకే. అండ్ అలాగే మీరు ఓన్ ప్రాసెసా లేదంటే ఏదైనా కన్సల్టెన్సీతో వచ్చారా? చాలా మంది స్టూడెంట్స్ చూస్తాం ఇప్పుడు ఓన్ ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం అర్థం కాక, స్టెప్స్ ఎలా ఉంటాయో తెలియక, కన్సల్టెన్సీస్ స్కామ్స్ కూడా మనకు తెలిసిందే. సో వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళు చెప్పింది నమ్మేసి, ఈవెన్ నేను కూడా వచ్చేటప్పుడు చాలా కన్సల్టెన్సీస్ తిరిగాను అనమాట. సో వాళ్ళు కూడా ఎట్లా అంటే ప్రైవేట్కి మోటివేట్ చేస్తూ ఉంటారు మనల్ని. CGPA 9 ఉండాలా, అండ్ అలాగే IELTSలో 7-8 ఉంటేనే మీకు పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో ఇవి మీకు లేవు కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీ చూస్ చేసుకోండి అని మోటివేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఏది బెటర్ అంటారు? కొంచెం టైం తీసుకొని రీసెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఓన్ ప్రాసెస్ చేసుకుంటే బెటరా, లేదు అనుకుంటే ఏదైనా కన్సల్టెన్సీ చూస్ చేసుకొని రావడం బెటరా? ఓకే, ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. లైక్ నాది ఓన్ ప్రాసెస్. లైక్ ఐ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. లైక్ ప్రతిదీ నేనే రీసెర్చ్ చేసుకొని నేను స్టార్ట్ చేశాను. నాకు కన్సల్టెన్సీ అనే సైడ్ నుంచి నాకైతే నా సైడ్ నుంచి ఐడియా లేదు, బట్ ఐ హర్డ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నా ప్రాసెస్ నేను ఎలా స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ నేను ఫిక్స్ అయ్యాను జర్మనీ వస్తానని. సో ఆబ్వియస్లీ మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తాం ఎట్లా ఏంటి అది అని. సో అదే స్టార్ట్ చేశాను, గూగుల్ సెర్చ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక పాయింట్ని తీసుకొని లైక్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద డాడ్, లైక్ విచ్ యూనివర్సిటీ యూ వాంట్ టు గెట్ ఇన్ టు. సో అదే నా ఫస్ట్ ప్రియారిటీ. అండ్ నేనైతే ప్రతి లైక్ యునో ఏమేమి హౌ టు సే రిక్వైర్మెంట్స్ ఉంటాయి,
లైక్ CGPA ఎంత, వాట్ IELTS ఆర్ GRE వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది అంతా నేను ఒక ఎక్సెల్లో పెట్టుకొని ఏ యూనివర్సిటీకి ఏం కావాలి, ఇఫ్ ఐఎమ్ మీటింగ్ లైక్ దోస్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్, అదంతా చెక్ చేసుకొని దాని ప్రకారంగా నేను అప్లై చేసుకున్నాను డాడ్ నుంచి. అండ్ ఫ్యూ అదర్ ఆప్షన్స్ ఏంటంటే కొన్ని యూనివర్సిటీకి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా కొందరు మిస్ చేస్తూ ఉంటారు. సో ఐ సజెస్ట్ దెమ్ టు చెక్అవుట్. ఓకే. అండ్ దెన్ ఇంకా ప్రాసెస్ అంటారా, లైక్ APS నేను స్టార్ట్ అయినప్పుడు APS అనేది కూడా కొత్త థింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడ నాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే APS కి అప్లై చేసుకోవడం, అది రావడం అక్కడ ఒక, బట్ ఐఎమ్ లక్కీ ఐ గాట్ ఇట్ వెరీ ఎర్లీ. అండ్ దెన్ ప్రాసెస్ అంతా నాకైతే చాలా ఈజీగా జరిగింది. నేను మార్నింగ్స్ ఆఫీస్కి వెళ్తూ ఈవినింగ్ 5 to 9 దీని మీద పెట్టాను ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్. సో అంతే, నాకైతే కన్సల్టెన్సీ సైడ్ నుంచి నాకైతే ఐడియా లేదు, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ వితౌట్ కన్సల్టెన్సీ యాజ్ వెల్. సో అంటే ఒక ఫ్రెషర్ కూడా ఏం తెలియని వాడు, జస్ట్ ఇప్పుడే బీటెక్ గ్రాడ్యుయేట్ అయినవాడు కూడా లైక్ ఓన్ ప్రాసెస్ చేసుకొని రాగలచ్చు వితౌట్ ఎనీ కన్సల్టెన్సీ హెల్ప్. ఓకే ఫైన్. అండ్ ఇంకా మీ కోర్స్ రిలేటెడ్ చూసుకుంటే ESC ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇంజనీరింగ్, సో దాని గురించి చెప్తారా? ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి అక్కడ ఉన్న వాళ్ళకి కోర్సెస్ ఎలా ఉంటాయో తెలియదు, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలియదు. సో దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఓకే, యాక్చువల్గా ESC మాడ్యూల్లో మనకి 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఓకే, లైక్ ED అని అండ్ సిగ్నల్స్. ఓకే, సో ఎందుకు అని అంటే ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట, సబ్జెక్ట్స్ అండ్ యునో ఎవ్రీథింగ్. లైక్ వీటికి ఉండే మ్యాండేటరీస్, వాటికి ఉండే మ్యాండేటరీస్ మేబీ 2 సంథింగ్ మ్యాచ్ అవుతాయి, బట్ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ సేమ్. ఓకే, అండ్ దెన్ స్ట్రక్చర్ కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళు మనకి ఆఫర్ చేసే ప్రాజెక్ట్స్ అండ్ ఈడీకి ఆఫర్ చేసే ప్రాజెక్ట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. లైక్ కంప్లీట్లీ ఇట్స్ రిలేటెడ్ టు కమ్యూనికేషన్ అండ్ ఆల్ దట్. సిగ్నల్స్ వచ్చి ఇక్కడ ఎలక్ట్రికల్ ఈడీ వచ్చేసి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. లైక్ కొన్ని లైక్ ఆప్షన్స్ అంటే చెప్పుకుంటే మనకి టెట్, ర్యాట్ అని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే అవి పర్టికులర్ ఫీల్డ్స్ మీద స్పెషలైజ్డ్ అన్నమాట. అట్లా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, CS వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మన యూనివర్సిటీలో ESC వాళ్ళకి ఏమవుతుందంటే లైక్ మనకి మ్యాండేటరీస్ ఉన్నాయి, CS వాళ్ళకి అలా ఏం లేదు. ఓకే, సో వాళ్ళకి అది ఒక బెటర్ థింగ్ అని చెప్పొచ్చు, అంటే మ్యాండేటరీస్ కాదు అవి. లైక్ మనకేమవుతుందంటే మ్యాండేటరీస్ చేస్తేనే నీకు థీసిస్ ఆపర్చునిటీస్ కానీ ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి అది పక్క చేయాలి మనం. ఆ స్ట్రక్చర్ ఒకసారి చెప్తారా? లైక్ కంపల్సరీస్ ఎన్ని ఉంటాయి, లైక్ ఎలా ఉంటది ఏంటి? ఓకే, స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ మనకి 4 మ్యాండేటరీస్ ఉంటాయి, తెలిసిందే. అండ్ తర్వాత ఎలెక్టివ్స్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు, అది డిపెండ్స్. అండ్ దెన్ 2 ప్రాజెక్ట్స్ అండ్ 1 థీసిస్. మనకి ఇక్కడ ఉండేది ఏంటంటే లైక్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉండదు. ఫ్యూ అదర్ యూనివర్సిటీస్ కి మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. నాకు పర్సనల్ గా ఏంటంటే అది బెటర్ అనిపిస్తుంది. అంటే అవును, ఇప్పుడు ఎత్తుక్కోవాలన్నా సరే చాలా కష్టం. అండ్ ఇప్పుడు మ్యాండేటరీ అంటే మనకి ఓకే చేస్తాము, దాని ద్వారా ముందుకెళ్ళచ్చు అనే ఒక ఆప్షన్ ఉంటుంది అని నా ఫీలింగ్ అంతే. అండ్ మ్యాండేటరీస్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది స్టూడెంట్స్ చాలా టఫ్ అంటారు. ఈవెన్ నేను వచ్చినప్పుడు కూడా నేను చూసుకుంటే నేను చాలా భయపడ్డాను. కంపల్సరీ ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ దానికి 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. సో దాని గురించి మీ ఒపీనియన్, లైక్ ఆఫ్టర్ 3 అటెంప్ట్స్ తర్వాత ఏమైతుంది, ఇండియాకి వెళ్ళిపోవడమేనా? అంటే అట్లేం లేదు, అదంతా మిత్. సో ఏంటంటే ప్రతి ఎగ్జామ్ కి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 2 మనం రిటర్న్ రాస్తాం, ఓన్లీ కంపల్సరీ మాడ్యూల్స్ కి మాత్రమే ప్రతి ఎగ్జామ్ కి. సో 2 ఆప్షన్స్ అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ 2 రిటర్న్ రాసుకోవచ్చు, 1 ఓరల్ లాస్ట్ది. 2 ఎక్కిపోతే థర్డ్ది. ఓకే, అంటే వెళ్ళిపోవచ్చా అంటే అట్లా ఏమి ఉండదు. నాకు కొందరు తెలుసు, అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, బట్ ఏంటంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ అవ్వలేదు, 3rd అటెంప్ట్ లో అవ్వలేదు, వాళ్ళు వేరే కోర్స్ కి జంప్ అయ్యారు. సో ఇట్స్ నాట్ లైక్ ఓకే వెళ్ళిపోవాలి అనే ఆప్షన్ అయితే కాదు. సో అట్లయితే వేరే యూనివర్సిటీకి కూడా వెళ్ళొచ్చా ఈవెన్ ఇప్పుడు ఒకవేళ? సో ఇండియాకి వెళ్ళిపోవడం, కోర్స్ నుంచి డీరిజిస్టర్ అయిపోవడం అట్లా ఇంతవరకు వచ్చారంటే అంత ఈజీగా గివ్ అప్ అవ్వరు కదా. ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అక్క? లైక్ ఇప్పుడు మనం బ్యాచిలర్స్ లో చూసుకుంటే ఏదో ప్రోటోటైప్ కొంటాం, డాక్యుమెంటేషన్ చేసుకొని తీసుకొచ్చేస్తాం, ఇట్లా ఉంటాయి కదా. బట్ జర్మనీలో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? రియల్ గా చేయాలి అంటే
ఓకే, ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ మనం లైక్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఆఫర్ చేస్తారు కదా, లైక్ Okay. మనకి ఏమవుతుందంటే 2 ప్రాజెక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే 1 year లాంగ్ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, లేదంటే 2 సెమిస్టర్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు. Okay. లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో మనం చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఓకే ఎందుకంటే ఎట్ ద ఎండ్ థీసిస్ అనేది దేని ద్వారా వెళ్ళాలి అని చెప్పి మనం దాని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది ఒక 2 ప్రాజెక్ట్స్ చేసుకోవడం. ఓకే ఓకే, అండ్ ఎలా ఉంటుంది అని అంటే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే లైక్ యునో దే హ్యావ్ దేర్ బేసిక్ స్ట్రక్చర్. ఓకే లైక్ ఫస్ట్ ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ చేస్తారు, లేదంటే ప్రెజెంటేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో నేను చేసిన ప్రాజెక్ట్కి లైక్ దానికి ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు మనకి కొన్ని రీసెర్చ్ పేపర్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. దాని మీద మనం ప్రిపేర్ అవుతాం, ప్రెజెంటేషన్ స్లైడ్స్ అన్ని చేసుకుంటాం, వెళ్ళి యూనో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అండ్ దెన్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ లైక్ హౌ మచ్ వీ నో ద కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళకి తెలిసిన తర్వాత అప్పుడు మనల్ని సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే అండ్ దెన్ అలా తీసుకోవడం జరుగుతుంది. అది స్టార్టింగ్ స్టెప్. ఓకే అండ్ దెన్ యునో లైక్ ఒక్కొక్క వీక్ లైక్ వీక్లీ మీటింగ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు గో టు యువర్ సూపర్వైజర్. ఓకే వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు, అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు ఏంటి అని. లైక్ ఇట్స్ నాట్ లైక్ మనమే మొత్తం చేస్తాం అట్లా ఏం కాదు, డైరెక్ట్ వాళ్ళు సూపర్వైజర్స్ అనేవాళ్ళు మనకి సపోర్ట్గా ఉంటారు. ఓకే ఓకే వాళ్ళు ఒక్కొక్కసారి టాస్క్స్ ఇవ్వచ్చు, లేదంటే మన ఎంటైర్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లైక్ తర్వాత మనం దాని మీద రీసెర్చ్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. అది డిపెండ్స్ ఆన్ ద డిపార్ట్మెంట్, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. లైక్ జనరలైజ్ చేసి చెప్తున్నాను, బట్ ఇది ఉంటుంది. అండ్ దెన్ యునో లైక్ కొన్ని టాపిక్స్ వైజ్ ఒక్కొక్కసారి వాళ్ళు మళ్ళీ యూనో ప్రెజెంటేషన్ అడగచ్చు. అండ్ సెగ్మెంట్స్ ఉంటాయన్నమాట, మిడ్ వే అని చెప్పి అట్లా. అట్ ద ఎండ్ ఫైనల్ మనం రిపోర్ట్ అండ్ ప్రెజెంటేషన్ అనేది ఫైల్ ఉంటుంది. అండ్ లైక్ మన రిపోర్ట్ అనేది దానికి కూడా కొంచెం టైం ఇస్తారనమాట, ప్రాపర్ రిపోర్ట్ అదంతా. ఓకే సో యూజువల్లీ లైక్ 1 year తీసుకుంటారా ప్రాజెక్ట్కి 1 year అంటే లైక్ అదే చెప్పాను కదా, ఐదర్ 1 year ప్రాజెక్ట్ ఆర్ 2 semester ప్రాజెక్ట్స్, ఓకే 2 different డిపార్ట్మెంట్స్. సో అంటే 6 months ప్రాజెక్ట్ అయినప్పుడు దానికి బట్టి మనకి టాస్క్స్ అనేవి ఉంటాయి. 1 year లాంగ్ ప్రాజెక్ట్ అనేది దానికి బట్టి ఉంటుంది. ఓకే ఓకే ఇంకా మాస్టర్స్ డిగ్రీని 2 yearsలో కంప్లీట్ చేయొచ్చా? ఓకే, అంటే 2 years డిగ్రీ కదా ఇది, చాలా మంది లైక్ కొంచెం హార్డ్ ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటారు అన్నట్లు ఉంటారు. లైక్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హాక్స్లీ, ఒకటి నార్మల్గా టెక్నికల్ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ బేస్డ్. సో నార్మల్గా స్ట్రక్చర్ చూసుకోవాలి మనం. హాక్స్లీకి వచ్చేసి నీకు 1.5 semester అనేది సబ్జెక్ట్స్ అండ్ ఆల్, అండ్ లాస్ట్ థీసిస్ పెడతా ఉంటుంది. అంటే అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ టీయూ లైక్ కొన్ని టీయూస్ ఆర్ అదర్ రిలేటెడ్ యూనివర్సిటీస్లో టైం పడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం స్పాన్ ఉంటుంది కదా, స్లోగా చేద్దాం అనుకుంటారు, ఫాస్ట్గా చేద్దాం, అండ్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్స్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, అంటే 2 yearsలో కంప్లీట్ చేసే వాళ్ళు చేయొచ్చు, లేదా టైం తీసుకుంటే తీసుకోవచ్చు. మీరు వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ ఏమైనా చేశారా? లైక్ మీకు ఇండియాలో కూడా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నారు. సో ఓకే, యాక్చువల్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎజ్యూర్ క్లౌడ్. నేను డెవలపర్ అనమాట, లైక్ డేటాబ్రిక్స్ దాంట్లో. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్టార్టింగ్ మనకి అంత ఐడియా ఉండదు కదా, లైక్ వెంటనే ఆబ్వియస్లీ. సో నేను హార్డ్ జాబ్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఒక ఫ్యూ మంత్స్ చేశాను, లైక్ 2 to 3 months చేసిన తర్వాత ఐ స్టార్ట్ అప్లయింగ్. బికాజ్ చాలా మంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొందరు సీనియర్స్ని వెళ్ళి అప్రోచ్ అయ్యి ఏంటి ప్రాసెస్ ఎట్లా ఉండాలి, అండ్ మనకి CV అనేది ప్రాపర్ ఫార్మేట్ అంటే జర్మన్ ఫార్మేట్లో ఉండాలి. ఓకే, అది కూడా ఇది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మన అప్లికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట, అంటే వీళ్ళ స్టాండర్డ్స్లో ఉండాలి. ఓకే, అండ్ దెన్ అలా నేను చాలా కంపెనీస్కి అప్లై చేశాను. అండ్ ఇక్కడ మనకి ఈజీగా అంటే మనం అప్లై చేసుకోగలిగేది ఏంటంటే లింక్డ్ఇన్, స్టెప్స్టోన్, జింగ్, ఇండీడ్, ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ నేనేం చేశానంటే అరౌండ్ ద ఏరియా, లైక్ మనం ప్యాడర్బోన్లో ఉన్నాం కదా, విత్ ఇన్ ద ఏరియాలో ఏం కంపెనీస్ ఉన్నాయి, ఎందులో నేను అప్రోచ్ అవ్వగలను, అంటే నా ప్రొఫైల్ అనేది దేనికి సెట్ అవుతుందని చెప్పి ఫ్యూ కంపెనీస్ అనేది నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఓకే, దాని ద్వారా నేను అప్లై చేసాను. నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది వాట్స్కేస్. అండ్ దెన్ లైక్ జస్ట్ ఒక ఇంటర్వ్యూ జరిగింది అంతే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ వాజ్ స్మూత్.
అండ్ దెన్ ఐ గాట్ ద జాబ్. తర్వాత నేను అంటే 3 months మనకి ప్రొబేషన్ ఉంటుంది, ఓకే ప్రొబేషన్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్, అండ్ దెన్ తర్వాత అది నెమ్మదిగా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ చాలా మంది స్టూడెంట్స్ లైక్ టెక్నికల్ పార్ట్ టైమ్స్ యూనివర్సిటీలోనే ఉంటాయి కదా, వాటి కోసం ట్రై చేస్తూ ఉంటారు. అవి యూజువల్లీ నేను విన్నదైతే మోస్ట్లీ జర్మన్స్ని ఎక్కువ తీసుకుంటారు అన్నట్లయితే విన్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దాని మీద మీ టేక్ ఏంటి? ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఓకే. యాక్చువల్గా మన అంటే లైక్ ఐ మీన్ నాన్ EU వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ యూనివర్సిటీ జాబ్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ నేను చేస్తుంది కూడా ఒక యూనివర్సిటీలోనే జాబ్ చేస్తున్నాను. ఓకే. నాది కంప్లీట్ అయిన తర్వాత లైక్ ఇట్స్ అ మినీ జాబ్, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇన్ యూనివర్సిటీ. ఒక డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఇట్స్ మోర్ అబౌట్ లైక్ మన స్కిల్స్ అండ్ సబ్జెక్ట్ గ్రేడ్స్, ఆల్ దట్ మ్యాటర్స్. అండ్ యూ హ్యావ్ టు గో అండ్ అప్రోచ్ ప్రొఫెసర్ ఆర్ హూఎవర్ దేర్. సో అలానే నేను అప్రోచ్ అయ్యాను, ఒక ప్రొఫెసర్ని అప్రోచ్ అయ్యి అట్లా నాకు ఒక జాబ్ వచ్చింది, ఐ మీన్ మినీ జాబ్. ఓకే. అండ్ యూనివర్సిటీ టెక్నికల్ జాబ్స్ కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలా? ఎక్స్పీరియన్స్ చూస్తారా? ఓకే. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి లైక్ ఫస్ట్ మనకి ఉండాల్సింది ఆబ్వియస్లీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే అది యాడ్ ఆన్. ఓకే. బట్ అట్ ద ఎండ్ మనం ఫస్ట్ వెళ్ళి అప్రోచ్ అయ్యి నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ దే ఎక్స్పెక్ట్ కంప్లీట్గా రావాలని ఏం లేదు. ఫస్ట్ వీ నీడ్ టు ట్రై, రైట్? లైక్ ఫస్ట్ మనం వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని, లేకపోతే మీరు దేని మీద ఆల్రెడీ చేశారు, ఐ మీన్ బ్యాచులర్స్లో కూడా మనకి థీసిస్, ఐ మీన్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్, రైట్? ప్రాజెక్ట్స్ ఉంటాయి. మేబీ ఇఫ్ ఇట్స్ రిలేటెడ్, మేబీ ఇఫ్ యూ ఆర్ అంటే మీ స్కిల్స్ మీరు బాగా ఇంప్రూవ్ చేసుకుని ఉండొచ్చు కదా, సో అలా కూడా వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ జాబ్స్ ఉంటే ఆబ్వియస్లీ దే విల్ కన్సిడర్ యూ. ఐ మీన్ ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ యునో ఇట్స్ జస్ట్ యాడ్ ఆన్, ఇట్స్ నాట్ లైక్ ఓకే యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ దెన్ ఓన్లీ వీ విల్ టేక్, అట్లా ఏం కాదు. సో అయితే ఫ్రెషర్ కూడా టెక్నికల్ జాబ్ వస్తుంది, లైక్ వర్కింగ్ స్టూడెంట్ జాబ్. చాలా మంది ఉన్నారు, అంటే ఎగ్జాంపుల్ గా కావాలి అంటే చాలా మందికి వచ్చింది. ఓకే. అండ్ ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అది ఏంటంటే లైక్ ఇప్పుడు ఎక్కువ రిజెక్షన్స్ ఫేస్ చేస్తాం కదా జర్మనీలో. మనకి ఏమన్నా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న మల్టిపుల్ అప్లికేషన్స్, లైక్ చాలా మంది దగ్గర నుంచి నేను విన్నాను లైక్ ఒక 150 అప్లికేషన్స్ 200 అప్లికేషన్స్ వస్తే రఫ్గా ఒక 10 లేదా 20 ఇంటర్వ్యూ వచ్చినాయి అంతే అన్నట్లు అని. మీరు అలాంటి రిజెక్షన్స్ ఎక్కువ ఫేస్ చేసి ఏమన్నా ఉన్నారా ఏమన్నా మీ లైఫ్లో? లైక్ మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? ఓకే. రిజెక్షన్స్ అనేవి ఆబ్వియస్ ఇక్కడ, లైక్ 150 అది చాలా తక్కువ నెంబర్ నా దృష్టిలో అయితే. నేను ఆల్మోస్ట్ ఒక 300 to 400 వేసి ఉంటాను. ఓకే. ఐ మీన్ ఏంటవుతుందంటే లైక్ యునో లైక్ you need to keep on applying. ఓకే. ఆబ్వియస్, రైట్? లైక్ ఇక్కడైతే ఆబ్వియస్లీ రిజెక్షన్స్ అనేవి ఏ కంట్రీలోనైనా ఉంటాయి, అంతే కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అది కొంచెం హైలైట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది, బట్ ఎనీ కంట్రీ ఆబ్వియస్లీ రిజెక్షన్స్ అనేవి ఇది కామన్. ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతుంది. నేను కూడా ఎక్సెల్ పెట్టుకొని ఏం అప్లై చేశాను ఏమి రాలేదు. ఒక్కొక్కసారి మార్నింగ్ లేసి ఒక 20 to 30 రిజెక్షన్స్ మాత్రమే కనిపిస్తున్న డేస్, ఎందుకు వచ్చాము అనుకునే డేస్ చాలా ఉన్నాయి. నాట్ ఈవెన్ ఫర్ ద టెక్నికల్, నార్మల్ గా హార్డ్ జాబ్స్ కూడా చాలా రిజెక్షన్స్ వస్తాయి. నేను వచ్చి ఒక 6 months అవుతుంది, నేను కూడా చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను, ఈవెన్ పార్ట్ టైమ్ లో కూడా. ఏంటంటే ఇక్కడ కొన్ని కన్సల్టెంట్స్ ఉంటారనమాట, లైక్ కొన్ని నేమ్స్ చెప్పాలంటే ర్యాండ్ స్టాండ్ అని, యూనిక్ అని. ఇవి హార్డ్ జాబ్స్ కి మనకి అప్రోచ్ అవ్వడానికి ఒక పాత్. ఓకే. మనం ఫస్ట్ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇలా మేము స్టూడెంట్స్ అండ్ మేము చూసుకుంటున్నాం అంటే కొన్ని లాగర్ హిల్ఫా అని చెప్పి, లేకపోతే కొన్ని రెస్టారెంట్స్లో, ఇలా కొన్ని ప్లేసెస్లో లైక్ అమెజాన్, DHL ఇవన్నీ ఐడియా ఉంటుంది కదా. సో వాటిని మనం అప్లై చేసుకునే అక్కడ కూడా ఒక్కొక్కసారి రిజెక్షన్స్ రావచ్చు, ఎందుకంటే జర్మన్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే అన్ని జాబ్స్కి కాదు, బట్ కొన్ని ప్లేసెస్లో మాత్రం జర్మన్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో హార్డ్ జాబ్స్కి కూడా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం ఉంటే ఆబ్వియస్లీ తీసుకోవచ్చు, అండ్ ఇట్ డిపెండ్స్. ఓకే. అండ్ ఎలాగో జర్మన్ లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి, జర్మన్ లాంగ్వేజ్ అంత మ్యాటరా ఇక్కడ, లేదంటే జర్మన్ లేకపోయినా సస్టైన్ అవ్వచ్చా, సర్వైవ్ అవ్వచ్చా? ఓకే. జర్మన్ అంటే ఒకవేళ నేర్చుకోవాలి అని లేకపోతే రాకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే. ఎందుకంటే ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం జాబ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జర్మన్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ the basic, like you have to know at least the communication, basic communication, survival kaina. So for the jobs and all అదైతే మ్యాండేటరీ, కొన్ని సెక్టర్స్ కి అది మ్యాండేటరీ, ఎందుకంటే యూ హ్యావ్ టు డీల్ విత్
ద సేమ్ జర్మన్ రిలేటెడ్ కంపెనీస్ అండ్ ఆల్ రైట్. సో దానికైతే జర్మన్ అనేది పక్కా మ్యాండేటరీ. అట్లీస్ట్ ఇట్స్ నాట్ లైక్ ఫ్లూయెంట్గా కాకపోయినా నీకు ఒక B1 లెవెల్, ఎందుకంటే అది కట్ ఆఫ్ లా ఉంటుంది కొన్ని జాబ్స్కి. ఓకే, సో పక్కా అయితే జర్మన్ ఉండాలనే నేను చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ సఫరింగ్ రైట్ నౌ జస్ట్ బికాస్ ఆఫ్ ఐ డిడెంట్ లెర్న్. నాకు జర్మన్ అంతగా రాదు. ఐ మీన్ ఐ కెన్ సర్వైవ్, బట్ అది ఫ్లూయెంట్గా రాదనమాట. ఐ మీన్ జాబ్ రిలేటెడ్ అయితే నాకు ఇంకా లేదు. సో దానివల్ల నేనైతే సఫర్ అవుతున్నాను. సో ఎవరు అలా సఫర్ అవ్వకుండా ఉండాలంటే పక్కా జర్మన్ నేర్చుకోవాలని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ కొన్ని కేసెస్లో చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు కూడా జర్మన్ కావాలా అని. ఓకే, యాక్చువల్గా అది చెప్పాలంటే ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని యూనివర్సిటీస్కి కొన్ని మెన్షన్ చేయాలంటే బ్రెమర్ హావెన్, వాటికి ఏంటంటే A1 ఆర్ అట్లీస్ట్ A2, అంటే కొన్ని కోర్సెస్కి మాత్రం వాళ్ళు పక్కా ఇది మ్యాండేటరీగా పెట్టుకున్నారు. బట్ కొన్ని యూనివర్సిటీస్కి అదైతే మ్యాండేటరీ లేదు. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి అయితే అక్కర్లేదు, బట్ సర్వైవల్కి కానీ జాబ్ కానీ కావాల్సి వస్తుంది. ఐ మీన్ అది ఏంటంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్కి అవసరం లేదు, కొన్ని యూనివర్సిటీస్కి వాళ్ళు పక్కా అడుగుతారు అయితే ఆర్ A2 ఆర్ A1. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ అక్కడ మనకి వచ్చే ఛాన్సెస్ లేవు. బ్రెమర్ హావెన్కి సేమ్ నాకు అలా జరిగింది. సో యా. ఓకే, అండ్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉంటారు, లైక్ టాప్ కాలేజెస్ ఏ బ్రో, టాప్ యూనివర్సిటీస్ ఏవి అని, దాని గురించి అని చెప్తారా? ఓకే, టాప్ కాలేజెస్ అనే అది అయితే నేను చెప్పడం అయితే ప్రతి యూనివర్సిటీకి సేమ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే నేను చూసినంత వరకు లైక్ నా ఫ్రెండ్స్తో మాట్లాడిన దాన్ని బట్టి ప్రతి యూనివర్సిటీకి దాని స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ 2 సెక్టర్స్ ఉన్నాయి రైట్, లైక్ హాక్స్లే అండ్ అది ఒక సెక్టార్కి ఫోకస్డ్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని లైక్ రీసెర్చ్ బేస్డ్ మీద ఉంటాయి, ఇప్పుడు టెక్నికల్ యూనివర్సిటీస్ కానీ. సో అది డిఫరెన్స్ ఉంటుంది తప్ప నా దృష్టిలో అయితే ప్రతి యూనివర్సిటీ సేమ్, జర్మనీ అట్లీస్ట్. యా. అండ్ మీరేం చెప్తారు, పబ్లిక్ యూనివర్సిటీ బెస్ట్ అంటారా లేదా ప్రైవేట్ యూనివర్సిటీ బెస్ట్ అంటారా? ఓకే, పబ్లిక్ అండ్ ప్రైవేట్, లైక్ ద డిఫరెన్స్ ఇస్ ఆబ్వియస్లీ ద మనీ. నాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే SRH బెర్లిన్. అక్కడ మనకి అక్కడ అట్లీస్ట్ 20 lakhs అనేది మనకి అక్కడ పే చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత పే చేస్తున్నాం రైట్, లైక్ 340 euros సెమిస్టర్ ఫీజ్ అండ్ అంతే ఉంటుంది. దాని తర్వాత అకామిడేషన్ అనేది ఎక్కడైనా సేమ్ మనం పే ఉంటుంది కదా. సో అవే డిఫరెన్సెస్. పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అంటే పర్సనల్ చాయిస్, బట్ పబ్లిక్ అనేది నేను చూస్ చేసుకున్నా. ఓకే, అండ్ అకామిడేషన్ గురించి అడిగితే మీరు ఎలాగో అకామిడేషన్ అన్నారు కాబట్టి, సో అకామిడేషన్ అంటే మీరు వచ్చిన స్టార్టింగ్లో ఎలా సెట్ చేసుకున్నారు? ఓకే, ఇది ఒక టిప్ లాగా తీసుకుంటే బెటర్ అనుకుంటా. సో నేను అప్లై చేసేటప్పుడు నేను కొన్ని ఫ్యూ యూనివర్సిటీస్ అనుకున్నాను కదా, అప్లికేషన్ వేసినప్పుడే నేను వెంటనే హౌసింగ్ కూడా అప్లై చేసుకున్నాను. ఎందుకంటే వన్స్ ఇక్కడికి వచ్చాక వి కాంట్ సర్వైవ్. అవునవును, మాకు ఇక్కడ రిలేటివ్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో నేను అప్పుడే అంటే కొంచెం ముందుగానే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఐఎమ్ ఎ గర్ల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్టే అట్ హోటల్స్ అండ్ ఆల్ దట్. సో అందుకని చెప్పి నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను. దానికి వెయిటింగ్ పీరియడ్ అనేది డిపెండ్స్ లైక్ 3 to 6 months ఉంటుంది. సో నా సజెషన్ అయితే ఏంటంటే అప్లికేషన్ వేసినప్పుడే హౌసింగ్ కూడా వేసుకోవడం బెటర్. యూనివర్సిటీ డామ్స్ ఉంటాయి, ఆర్ ఎల్స్ ద నియర్ బై, అట్లా మనం అప్లై చేసుకోవడం బెటర్. కల్చర్ షాక్స్ ఏమన్నా చూసారంటే ఇనీషియల్ డేస్లో మీరు వచ్చినప్పుడు ఇండియా జర్మన్ కంపేర్ చేసుకుంటే లైక్ కల్చర్ షాక్స్ ఎలా అనిపించినాయి మీకు? ఓకే, కల్చరల్ షాక్ అంటే మోస్ట్లీ నాకు చెప్పాలంటే ఎన్వైరన్మెంటల్ climate obviously and the sound like Germany is so silent. నా అంటే నేను అడుగు తీస్తున్నాను కూడా నాకు ఆ సౌండ్ వినిపిస్తుంది అంత. సో అది నాకు కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపించింది వచ్చినప్పుడు. నాకైతే పర్సనల్ గా ట్యాప్ వాటర్ చాలా ఇది అనిపించింది. ఒక వారం రోజులు నేనైతే తాగలేదు వాటర్ కూడా, బట్ తర్వాత అలవాటు అయిపోయింది. యాక్చువల్ గా కొందరికి ఏమైందంటే లైక్ దే గాట్ సమ్ థ్రోట్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ ద ట్యాప్ వాటర్. మనకి కంప్లీట్ చేంజ్ కదా వాటర్. ఏమవుతుంది అంటే అదేంటి అక్కడ తాగుతున్నావు అని చూస్తూ ఉంటాం. నేను ట్యాప్ వాటర్ అనుకుంటే నార్మల్ ట్యాప్ అక్కడ సపరేట్ గా ఉంటదేమో అనుకున్నా, కానీ షింక్ లో ఉన్న ట్యాప్ లో నుంచి పట్టుకోవాలని నాకు అసలు తెలియదు. అది చూసిన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒక 1 week అయితే వాటరే తాగలేదు అనమాట. బట్ ఇక్కడ వాటర్ అనేది లైక్
ప్యూరిఫైడ్. Yeah. సో మనం ఈజీగా తాగొచ్చు. ఐ మీన్ నార్మల్ జర్మన్స్ కూడా తాగేది కూడా అది. సో యా. సో వచ్చే స్టూడెంట్స్కి నువ్వేమైనా టిప్స్ ఇస్తావా? ఓకే, ఎగ్జామ్స్ అండ్ అదర్ థింగ్స్కి అంటే ఇక్కడ ఉన్న జర్మన్ స్టాండర్డ్స్కి ఓవర్ నైట్ బ్యాటింగ్స్ అనేవి కుదరదు. ఓకే ఓకే, నేను కూడా అదే బ్యాచ్. అందుకనే చెప్తున్నాను. సో అట్లీస్ట్ 2 to 3 months ఎర్లియర్ మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. అది ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాం మనం ప్లాన్ చేసుకోవాలి. Yeah. ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ క్లియర్ చేద్దాం, ఎప్పుడు ప్రాజెక్ట్ తీసుకున్నాం, అది ప్రతిదీ యూ హ్యావ్ టు బీ 1 step upward. సో దాన్ని బట్టే మనకి థింగ్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. Yeah. ఆర్ ఎల్స్ చెప్తున్నారు కదా 2 yearsలో అవుతుందా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు అన్నావు కదా. అది ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఆబ్వియస్లీ అవుతుంది. Okay. లేదంటే అది 3-4 లైక్ వాళ్ళు కూడా మనకి ఇచ్చిన ఛాన్స్ ఏంటి 8 semesters 9 semesters అట్లా ఇచ్చారు. ఎందుకంటే అది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో. ఒక్కొక్కసారి కొందరు గ్యాప్ తీసుకుంటారు. అది డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్, రైట్? లైక్ అలా అన్నీ చూసుకుంటే నేను తప్పేం అనట్లేదు. 2 yearsలో చేసినా 4 yearsలో చేసినా డిగ్రీ మనం నేర్చుకునేది మన స్కిల్స్ అట్ ద ఎండ్ మ్యాటర్స్, రైట్? సో నేను చెప్పేది ఏంటంటే 2 yearsలో అవ్వగొట్టి వెళ్ళిపోదాం అనుకునే మెంటాలిటీతో వస్తే కొంచెం కష్టం అవ్వచ్చు. ఎందుకంటే వీ కాంట్ సే. సో అదే నా టిప్. అంటే లైక్ యూ నీడ్ టు బీ ఎక్స్ట్రా కాషియస్. ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉండి మనం ప్రతిదీ ప్లాన్ చేసుకుంటే అవుతుంది. ఓకే, కొంచెం 1 day బ్యాటింగ్స్ అలాంటివి అయితే కుదరదు. ఓకే అక్క, మా సబ్స్క్రైబర్స్కి మీరు చాలా ఇన్ఫర్మేషన్ అందించారు. సో అండ్ ఎవరైనా ప్యాడర్బౌన్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇంకా వర్కింగ్ స్టూడెంట్ జాబ్కి కూడా అక్క చాలా టిప్స్ ఇచ్చారు. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫర్దర్ మోర్ ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే ఏవేవైతే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొస్తాను, ఈవెన్ పిహెచ్డి క్యాండిడేట్స్ కూడా. అండ్ ఇలాగే ఈ పాడ్కాస్ట్ ముందుకెళ్ళాలని మీరు కామెంట్స్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. బాయ్.